జై శ్రీరామ్! రామదేవుని కథ పార్ట్ 8 చెప్పుకుందాం రండి. నాకిప్పుడు భోజనం చేయడానికి మరే అభ్యంతరము లేదు. నాదొక కోరిక. అది కూడా తమరు అనుగ్రహిస్తే భోజనం చేస్తాను అన్నాడు నారాయణ భట్టు. ఏమిటదని ఆప్యాయంగా ప్రశ్నించాడు రామదేవుడు. భోజనం తర్వాత మీరు నా వెంట వస్తానంటే ఆనందంతో ప్రసాదం తీసుకుంటాను స్వామి అన్నాడు వినమ్రంగా. నారాయణ భట్టుకి వస్తానని వాగ్దానం చేశాడు రామదేవుడు. సీతమ్మ తల్లి ఆమె పరివారం వెండిపీటలు వేసి బంగారు కంచంలో నవగాయ పిండి వంటలతో నారాయణ భట్టుకు భోజనం పెట్టింది. రామదేవుడు నారాయణ భట్టుకు కర్పూర తాంబూలం ఇచ్చాడు. భోజనానంతరం స్వామిని తనతో రమ్మని నారాయణ భట్టు ముందు బయలుదేరాడు. సీతా సమేతంగా రామదేవుడు అతని వెనుక బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత నారాయణ భట్టు వెనుదిరిగి చూశాడు. రామదేవుడు కనిపించలేదు. ఈ ఆకస్మిక పరిణామానికి సొమ్మసిల్లి పడిపోయాడు నారాయణ భట్టు. రామదేవుడు సేద తీర్చి, నేను నీ వెంటనే వస్తున్నాను కదా, నా మీద నీకు నమ్మకం లేదా, అనుమానమా అని అడిగాడు. సత్వాక్ పరిపాలక, దీనజన బంధు, అర్థత్రాణ పరాయణ, నా వెంట నువ్వు కనపడకపోయేసరికి సమస్తము అంధకారమైపోయింది. కళ్ళు తిరిగి చూపు ఆనలేదు. అంతేగాని నిన్ను శంకించ నేనెంత వాడను, నన్ను మన్నించుదేవా అని వేడుకున్నాడు నారాయణ భట్టు. భట్టు, నీ భక్తికి మెచ్చాను. నీతో రావడానికి నాకు ఏ అభ్యంతరము లేదు. నన్ను నీ భుజాల మీదకి ఎక్కించుకుని తీసుకుని వెళ్ళు. నా కొరకే వచ్చే సమయంలో నువ్వు ఎవరెవరి ఇళ్లకు వెళ్ళావో వారి అందరి ఇళ్లకు నన్ను తీసుకుని వెళ్ళు అన్నాడు. చిత్తం స్వామి అని తొలుత రామదేవుని పూజకు ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి ఇంటికి తీసుకువెళ్ళాడు. అక్కడి నుండి స్వామిని తనకు విచారగ్రస్తురాలిగా తారసపడినట్టు ఇల్లాలి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఆమె భర్త, అత్తమామలు, తల్లిదండ్రులు రామదేవుని కథను చెప్పుకుంటూ కనిపించారు. ఆ తర్వాత నారాయణ భట్టు స్వామిని గడ్డికి కాపున్న గ్రుడ్డి గొల్లవానింటికి తీసుకువెళ్ళాడు. అక్కడ గొల్లడు రామదేవుని కథను భక్తి ప్రపత్తులతో చెప్పుకుంటున్నాడు. వీరంతా రామదేవుని అనుగ్రహ పాత్రులై అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతూ ఆనందంగా జీవిస్తున్నారు. వారందరి ఇళ్ల నుండి నారాయణ భట్టు తన చెల్లెలు నారాయణమ్మ ఇంటికి చేరుకున్నాడు. ఆమె భర్త ఎదురొచ్చి నారాయణ భట్టును అతిథి పూజలతో సత్కరించబోయారు. చెల్లెలా, నీ మర్యాదలు అందుకుని తీరిక నాకు లేదు. నేను రామదేవుని తీసుకువస్తున్నాను. నువ్వు నీ భర్త మన ఇంటికి రావాల్సిందని అన్నాడు. ఆమె భర్త అందరూ కలిసి తన ఇంటి దిక్కుగా ముందుకు సాగిపోయారు. గ్రామం చేరుకున్న నారాయణ భట్టును చూచిన గ్రామస్తులు నాగంభట్టు వద్దకు వెళ్ళి, అయ్యా, మీ కుమారుడు కొంతమందిని తీసుకుని రామదేవునితో వస్తున్నాడని తెలియజెప్పాడు. తల్లిదండ్రులు వారికి ఎదురు వెళ్లారు. వారిని చూచి, జనకులారా, నన్ను చూస్తూ నిలబడిపోకండి. మీరు వెంటనే మన ఇంటికి వెళ్ళి తూర్పు దిక్కున ఈశాన్యముల పసుపు రాసి బొట్లు పెట్టి పీఠంను తయారు చేయండి అని చెప్పాడు నారాయణ భట్టు.